ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్లో ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో అండ్ ఫోటో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి సో మీ ఫొటోస్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు కావాల్సిన ఫొటోస్ అని ఇక్కడ నుంచి నేను పిక్ చేసుకుంటాను కొన్ని. సో ఇక్కడ డెమో కోసం నేను కొన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాను. తర్వాత వీటిని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఫొటోస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫొటోస్తో మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసి తర్వాత ట్రాన్సాక్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి ఈజీగా మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. సో దీన్ని డిలీట్ చేసేయాలి. తర్వాత ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 1.60 సెకండ్స్ వరకు ఉంది. సో మీరు ఇక్కడ ఫోటో డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఇంక్రీజ్ చేసుకోవాలి లేదు. సో ఇక్కడ ఫోటో డ్యూరేషన్ ఇంతే ఉంచుకోవాలి కాబట్టి నేను ఫోటో డ్యూరేషన్ని 1.60 సెకండ్స్ వరకు మాత్రమే ఈ విధంగా ఉంచేసాను. సో ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాప్ టు ఆడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ని మీ గ్యాలరీ నుంచి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈజీగా మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడైతే ఎలాంటి సాంగ్ అయితే యాడ్ చేయడం లేదు. అండ్ ఇక్కడ తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ 2 ఫొటోస్కి మధ్య మనకు ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ ట్రాన్సాక్షన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ కానీ స్లైడ్ ఎఫెక్ట్ కానీ ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే మనకు ఇక్కడ వచ్చేస్తాయి ఇలాంటి ఎఫెక్ట్స్. సో వీటిని ఈ ట్రాన్సాక్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ జూమ్ ఇన్ అనే ఈ ట్రాన్సాక్షన్ని అప్లై చేసుకుంటాను. సో సింపుల్గా జూమ్ ఇన్ అనే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి 2 ఫొటోస్కి మధ్యలో మనకు ట్రాన్సాక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్ జూమ్ ఎఫెక్ట్తోనే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక్కొక్క ఫోటోకి మనం ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలంటే మనకు వీడియో అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడడానికి. సో ఇప్పుడు కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా వరకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకు ఈ విధంగా. సో ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి ఎఫెక్ట్ అనేది. సో ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్, జూమ్ ఇన్ ఎఫెక్ట్, ఓకే ఇక్కడ జిటర్ ఎఫెక్ట్, షేక్ ఎఫెక్ట్, సో ఇవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా ఏం చేసుకుంటానంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని నేను ఇక్కడ నుంచి టైం లైన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా సో ఎంత సెకండ్స్ వరకు ఈ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ ఉండాలో అంతవరకు దీని డ్యూరేషన్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ వచ్చే విధంగా మనం చేసేయచ్చు. సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ప్రతి ఫోటోకి కూడా ఇదే డ్యూరేషన్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో విత్ ఎఫెక్ట్ అండ్ ట్రాన్సాక్షన్ తోటి మనకు వీడియో అయితే మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ ఫోటోస్ని పిక్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని సో ఎక్కడైనా సోషల్ మీడియాలో మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసుకోవాలంటే 9:16 రేషియోని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా 9:16 రేషియోని చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1080p వరకు అలాగే మీరు ఇక్కడ 60 fps వరకు వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా విఎన్ ఎడిటర్ యాప్లో ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని
అందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ అండ్ మీకు నచ్చిన ట్రాన్సిషన్ని యాడ్ చేసుకొని ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకొని ఈజీగా వీడియో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.